గతంలో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి గత ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ జీరో, రైతులేం కట్టకుండా గవర్నమెంటే కట్టింది. అది చాలా ఉపయోగపడింది గతంలో. ఇప్పుడు ఎందుకు లేదంటున్నారు? సరే, యాక్చువల్గా పంటల బీమా పథకం ప్రవేశపెట్టినప్పుడు ముందు కొంత రైతుల్లో కూడా బీమా ప్రీమియంలు వెళుతున్నప్పుడు కొంత నెగిటివిటీ ఉండేది. తర్వాత ఎక్కడైనా తుఫాన్లు వచ్చినప్పుడు లేకపోతే వరదలు వచ్చి ఇదైనప్పుడు దాని ఉపయోగం ఉందనేది వచ్చింది. అప్పుడు ప్యాడీకి మండల యూనిట్లు ఉండేది. అంటే మండలం అంతా పోతేనే ఇన్సూరెన్స్ వచ్చేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇది చాలా పొరపాటని గవర్నమెంట్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్యాడీకి విలేజ్ యూనిట్ని తీసుకొచ్చారు. అయితే రైతు సంఘాలు మేమంతా కూడా ఒక పెర్క్యులేషన్ బౌండరీ యూనిట్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అడుగుతాం. అంటే 100 ఎకరాలు, 2 ఎకరాలు, 200 ఎకరాలు ఒక దొడ్డు ఉంటుంది, దాన్ని పెర్క్యులేషన్ బౌండరీగా తీసుకోవాలని అది ఇంకా రాలేదు. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వచ్చినప్పుడు దిగుబడి మీద ఇన్సూరెన్స్ ఒకటి, వాతావరణ బీమా ఇన్సూరెన్స్ ఒకటి, 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ ఏరియాలో వాతావరణ బీమా మీద పండ్ల తోటలకి వీటికి కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎండింగ్ రోజున ఆయన యాక్చువల్గా కూడా ఆయన ప్రకటించేదాకా నేను అప్పుడు రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నా కూడా నాకు తెలియదు. ఆయన మొత్తం బీమాలో ప్రీమియం కేంద్ర ప్రభుత్వం ఒక వాటా కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక వాటా కడుతుంది, రైతు ఒక వాటా కట్టాలి. ఇక్కడ రైతు వాటా కూడా మేమే కడతాము. సో డెఫినెట్గా రైతు ఒక్క రూపాయి కట్టే పని లేకుండా ఉచిత ఇన్సూరెన్స్ ఇస్తామని అనౌన్స్ చేసినప్పుడు నేను అప్పుడు డేటా ప్రకారం చూసి అనుకున్నారేమో, ఎందుకంటే దాంట్లో ఇన్సూరెన్సు లోన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే కవర్ అవుతారు. ఇండివిజువల్గా కట్టుకోవచ్చు, కానీ ఇండివిజువల్గా ఎవరో వెళ్ళి రైతులు కట్టరు. సో 55 to 60% అవుతారు. ఆ ఫిగర్ తీసుకుంటే ఇప్పుడు ఇది మొత్తం మనం ప్రభుత్వం చేయటం అయితే మొత్తం కవర్ అవుతారు కాదు. తర్వాత అది కాదండి, మనం డెఫినెట్గా అందరినీ కవర్ చేయాలి పంట సాగు చేసిన వాళ్ళకని చెప్పి ఈ క్రాప్తో ద్వారాగా 1 ఎకరం సాగు చేసిన వాళ్ళని కూడా దాంట్లో ఉచిత ముందు మొట్టమొదటి సంవత్సరం ₹1 కట్టించుకున్నాం, 2వ సంవత్సరం నుంచి ఫ్రీ ఇన్సూరెన్స్ చేసాం. వాళ్ళు ఇవ్వలేదు లేకపోతే ఏదో రకరకాలుగా విమర్శ చేస్తున్నారు. కాదండి, ఎవ్రీ ఇయర్ కూడా అది అప్పుడు ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎప్పుడైతే కవర్ చేస్తున్నామో క్లెయిమ్ కంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఇది లాభం ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్లోట్ చేద్దాం అనుకున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోట్ చేసి మీరు లాభం పొందేటప్పుడు కేంద్ర వాటా మేము ఎందుకు కడతాము, మేము కట్టమన్నారు కేంద్ర ప్రభుత్వం. అప్పుడు మీరు కట్టకపోయినా సరే మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంతా మేమే ఇస్తామని మొట్టమొదటి 3 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే మొత్తం ఏదైతే కేంద్ర ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం ఉన్న నార్మ్స్ ఉన్నాయో ఆ నార్మ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ తీసుకుంటే మొట్టమొదటి 4 సంవత్సరాలు 7,000 కోట్లు, దగ్గరగా 50 లక్షల మంది రైతులకు క్లెయిమ్ వెళ్ళింది. అంతకుముందు 14 నుంచి 18 దాకా 5 సంవత్సరాల్లో విపరీతమైన కరువు ఉన్నప్పటికీ కూడా 3,000 కోట్లు 30 లక్షల మందికే క్లెయిమ్ వెళ్ళింది. అంటే ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇది మొత్తానికి కూడా అన్ని పథకాల్లోకి వ్యవసాయ రంగానికి బాగా ఉపయోగపడిన పథకం. అట్లాగే గ్రామ సచివాలయ వ్యవస్థ, దీని రెండింటిలో ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇది అనేక రాష్ట్రాల నుంచి వచ్చి చూసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని. ఇన్సూరెన్స్కి సంబంధించి అది గతంలో ఇంత బెనిఫిట్ జరిగినప్పుడు ఇది ఎందుకు కంటిన్యూ చేయట్లేదు ఈ ప్రభుత్వం? అంటే గత ప్రభుత్వం చేసుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా పేర్లు మార్చి చేసుకుంటూ వచ్చారు. మంచిది, పేర్లు మార్చడంలో మేము దాన్ని సరే రైతు భరోసా మేము 12,500 ఇస్తే 13,500 ఇస్తే 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభాని మార్చారు, కంప్లీట్ చేశారు. మరి దీన్ని కూడా పేరు మార్చి కంటిన్యూ చేసి ఉండాల్సింది, ఆపేశారు. ఈ ఆపేయటం మూలంగా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు డబ్బులు కడితే ఇదో వరికి ఇన్సూరెన్స్ చేయాలంటే ఎకరానికి ₹750 కట్టాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో వేరుశెనగ చేయాలన్నా ₹750 కట్టాలి. మిర్చికి కానీ ప్రతికి కానీ అయితే 1,800 నుంచి 1,900 కట్టాలి. సో ఇంత అమౌంట్ ఇండివిజువల్గా వెళ్ళి ఎవరూ కట్టరు. ఆటోమేటిక్గా కట్టిన వాళ్ళ ప్రీమియం నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ కవరేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉందిగా, ఆ 5 సంవత్సరాలు ఎంతమంది కవరేజ్లోకి వెళ్ళారు, ఇప్పుడు ఎంతమంది కవరేజ్లో తీస్తే డేటా చెప్పేస్తుంది. కవరేజ్లో తగ్గారంటే క్లెయిమ్ ఎట్లా వస్తుంది? ఇన్సూరెన్స్ ప్రీమియమే కట్టకుండా క్లెయిమ్ రాదు కదా. ఇది మాత్రం డెఫినెట్గా రైతాంగానికి చెడు చేసిన. మరి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఏంటి సార్? ఇన్పుట్ సబ్సిడీ కూడా గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్తున్నారు, ఏంటి సరే? ఇది అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే దాని నుంచి. అవును, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆ పంట నష్టం జరిగినప్పుడు, ఒక పంట నష్టపోయినప్పుడు ఇమీడియట్గా 2వ పంట వేసుకోవడానికి ఇచ్చేది ఇన్పుట్ సబ్సిడీ. ఇదివరకు ఒకప్పుడు ఒక 15 years బ్యాక్ క్యాష్ రూపేణా ఇచ్చేవారు. క్యాష్ రూపేణా కాదండి, పురుగు మందులు ఎరువుల రూపేణా ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు మనం దాని రూపేణా ఇస్తే మార్కెట్లో పురుగు మందులు ఎంఆర్పీకి అమ్ముకోవడం, రైతుకి ₹100 దొరికేది 150కి అమ్మడం జరుగుతుంటే నష్టపోతున్నాడు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వమే మార్చి దాన్ని క్యాష్ రూపేణా ఇవ్వడానికి వచ్చి 40% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 60% రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి.
ఇన్పుట్ సబ్సిడీ విషయంలో. దీంట్లో మొట్టమొదటి సంవత్సరం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొంచెం లేట్ అయింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఏ పంట టైం అయిపోయే లోపే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం జరిగింది. ఆ పంట ఎండింగ్ లోపు ఇస్తే, నేను ఇందాక ఏదైతే చెప్పానో రెండో పంట వేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ కోసమే ఇన్పుట్ సబ్సిడీ. అట్లాగే అది వరకు 50% నష్టం జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. కేంద్ర ప్రభుత్వమే దాన్ని 3వ వంతు నష్టపోతేనే ఇన్పుట్ సబ్సిడీకి ఎలిజిబిలిటీ తీసుకొచ్చింది. సో దాని నార్మ్స్ ప్రకారమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పేమెంట్ డిలే ఇంతకుముందు 14 నుంచి 19లో కూడా ఒక సంవత్సరం పాటు రెండో సంవత్సరం కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే 18, 19లో దిగిపోయేటప్పుడు సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఆయన 13, 14లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీది అది నాకేం సంబంధం అని చెప్పి ఇవ్వాలి ఆయన కూడా. అంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏవైనా సరే, సో ఒక ధాన్యం పేమెంట్లు కానీ లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ పేమెంట్లు కానీ రబీలో పేమెంట్లు ఖరీఫ్లో ఉండకూడదు అసలు అప్పుడు దాకా. ఇవి పెండింగ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తాయి, ఇవన్నీ ఆగిపోతాయి కాబట్టి ఉంటాయి. తర్వాత గవర్నమెంట్స్ కంటిన్యూ చేస్తాయి. సో మేము కూడా ఈ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, రబీ క్లెయిమ్ మేము వచ్చిన ప్రీమియం కట్టకపోతే కూడా కట్టించాం. సో అట్లాగే ధాన్యం డబ్బులు ఇచ్చాం, అట్లాగే యాంత్రీకరణ డబ్బులు ఇచ్చాం. అది కంటిన్యూస్ ప్రొసీజర్. దాన్ని ఎందుకనో మరి ఆ విషయంలో కూడా పాజిటివ్గా తీసుకోకుండా ఇవాళ వ్యవసాయం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో 69% రైతుల సరాసరి భూమి ల్యాండ్ హోల్డింగ్ 1 ఎకరం అండి. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అంటే 1/2 ఎకరం నుంచి ఎకరన్నర. 69% మంది రైతులు సరాసరి హోల్డింగ్ 1 ఎకరం. ఆ తర్వాత 19% రైతుల సరాసరి హోల్డింగ్ 3.5 ఎకరాలు. అంటే దగ్గరగా 88% మంది రైతులు సన్నా చిన్నకారు రైతులే. సో దీన్ని మరి కాపాడకపోతే ఎట్లా? సో సన్నా చిన్నకారు రైతుల్ని కాపాడే దాంట్లో ప్రధానమైన అంశంలో ఉన్నప్పుడు మాత్రమే వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎంతో కొంత మనుగడ సాగిస్తుంది.